జేహెచ్ఎంసీ రాజేంద్ర నగర్ సర్కిల్ కార్యాలయం ఇంజనీరింగ్ విభాగం ఏఈ బలవంతురెడ్డి ఓ కాంట్రాక్టర్ నుండి డబ్బులు తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడ్డారు. రాజేంద్ర నగర్ ఆదర్శ కాలనీ వార్డ్ నెంబర్ 59లో వేసిన సీసీ రోడ్డు బిల్లు శాంక్షన్ చేసేందుకు ఏఈ బలవంతురెడ్డి కాంట్రాక్టర్ ముజఫర్ నుండి 15,000 రూపాయలు లంచం డిమాండ్ చేశాడు. బాధితుడు ఏసీబీని ఆశ్రయించడంతో ఈ రోజు ఉదయం రోడ్డు కాంట్రాక్టర్ ముజఫరుద్దీన్ నుండి ఇంజనీరింగ్ విభాగం ఏఈ బలవంతురెడ్డి 15,000 లంచం తీసుకుంటుండగా అవినీతి నిరోధక శాఖ అధికారులు బల్వంత్ రెడ్డిని రెడ్ హ్యాండెడ్ గా పట్టుకుని అదుపులోకి తీసుకున్నారు. ఈ సందర్భంగా అవినీతి నిరోధక శాఖ డీఎస్పీ మాజిద్ అలీ ఖాన్ మీడియాతో మాట్లాడుతూ ఎవరైనా లంచం డిమాండ్ చేస్తే 1064 నెంబర్ కు సమాచారం ఇవ్వాలని తెలిపారు. రాజేంద్ర నగర్ సర్కిల్ 11 జిహెచ్ఎంసీ ఆఫీస్ లో ఏఈ హౌసింగ్ బల్వంత్ రెడ్డి గారిని ఏసీబీ వాళ్ళు ట్రాప్ చేశారు. కంప్లైంట్ వచ్చి ముజఫరుద్దీన్ అని కంప్లైనెంట్, సంతోష్ నగర్ ఈయన. సో ఈయన వచ్చేసి రోడ్ వర్క్ చేశారండి, సీసీ రోడ్ వర్క్, ఆదర్శ్ కాలనీ వార్డ్ నంబర్ 59 రాజేంద్ర నగర్లో. సో ఈ వర్క్ గురించి బిల్ శాంక్షన్ చేయడానికి గాను 15,000 డిమాండ్ చేశారు. అండ్ 15,000 తీసుకున్నప్పుడు రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నాం. బల్వంత్ రెడ్డి ఏఈ హౌసింగ్. అదే అండి, సీసీ రోడ్ చేశారు ఆదర్శ్ నగర్ వార్డ్ నంబర్ 59. బిల్ వచ్చేసి 6 lakhs అండాడ్ ఉందండి. దానికి మెజర్మెంట్ తీసిన తర్వాత 5 lakhs అండాడ్ ఇచ్చేశారు. సో ఆ విషయంలో ఆయన 24,000 డిమాండ్ చేశారు. 15,000 అగ్రీ చేసి నెగోసియేషన్స్ లో 15,000 తీసుకుంటున్నారు. రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారు. అది మనం ఇంకా చెక్ చేయాల్సి ఉంటదండి. ఇంకా ఏమండి అది వెరిఫై చేయాలండి. వెరిఫై చేసి అది వెరిఫికేషన్ లోనే తెలుస్తుంది. డైరెక్ట్ ఆయన దగ్గర అమౌంట్ ఆయన ఆఫీస్ లో ఆయన ఛాంబర్ లో తీసుకున్నాడు. మీరు 1064 కాల్స్ ఉంటాయి, 1064 కాల్స్ చేయొచ్చు. లేదంటే ఇంకా మీకు ఏసీబీ వాళ్ళు మేము ఇక్కడ నంబర్స్ కూడా ఇస్తాం మీకు. అట్ ఎనీ టైం మీరు అప్రోచ్ అవ్వచ్చు. రౌండ్ ద క్లాక్ 24 hours మాది కాల్ సెంటర్ ఉంటుంది. అందులో మీరు ఎనీ టైం యూ క్యాన్ అప్రోచ్. మాజిద్ అలీ ఖాన్ డిఎస్పీ అండి. వాళ్ళ ఇంట్లో సర్చెస్ నడుస్తున్నాయండి, ఆల్రెడీ సర్చెస్ కానీ.